హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న గందరగోళ వాతావరణం తర్వాత పుష్ప డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ గారు ఒక సంచలనమైన కమెంట్ చేయటం జరిగింది. జీవితంలో వదిలేయాలనిపిస్తే నేను వదిలేసేది ఫస్ట్ ఆప్షన్ సినిమాని అంటూ ఒక సంచలనమైనటువంటి మాట అనటం జరిగింది. సో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ తోటి డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే హీరోలు అవ్వచ్చు, అసలు ఏంటి అని విచారణలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన వాస్తవాలు ఏంటి, అక్కడ జరిగిన సందర్భం ఏంటి అని దానికి సంబంధించిన వివరాలు మనతో తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో సుకుమార్ గారు చెప్పినటువంటి ఆ ఒక్క డైలాగ్తో ఒక్కసారిగా అరే ఏంటిది అన్న ఆ ధోరణిలోకి వెళ్ళారు. అసలు విషయాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది, ఆ సందర్భం ఏంటి, దాని గురించి చెప్పండి సార్. సందర్భం అంటే పుష్ప 2 మీద వెక్స్ అయిపోయారా? ఇట్లాంటి సినిమా తీయడం వల్లే నా జీవితం ఇలా అయిందని ఫీల్ అయ్యారా? సరిపోవచ్చు, సంపాదించుకున్న డబ్బు సరిపోవచ్చు, ఇక సినిమాలో చాలు, ఇక ఇట్లాంటి టెన్షన్స్ పెట్టుకోవాలి. సతీష్ గారు ఎప్పుడు స్మార్ట్ ఆన్సర్ చెప్తారు సార్. డబ్బు ఆయన లైఫ్, ఆయన జీవితం సినిమాలు తీయని ఎలా చెప్తారండి. అదే ఆడియో ఫంక్షన్ లో ఊరికే జోక్ చేస్తే రామ్ చరణ్ గారు మైక్ లాక్కొని అలా కాదు అని చెప్పేసి మళ్ళీ అన్నాడు. అంతేగాని అట్లానేం లేదు. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు, ఇంకా చాలా మంది అప్కమింగ్ హీరోలు అందరికీ లైఫ్ ఇవ్వాలి. చాలా మంచి డైరెక్టర్. ఈ మధ్య ఈ పుష్ప 2 సినిమా వల్ల కొంచెం జనాలు ఆ సినిమా వల్ల అయితే ఇక ప్రత్యేకంగా పని పెట్టుకొని తిడుతుండే ఆయన, కానీ తీన్మార్ వేసుకుంటుండే. కానీ అంటే ఇక కొన్ని సన్నివేశాలు కూడా తొలగించాలి. అవును, అలాంటి తొలగించకపోవడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా కానీ, సో ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు కానీ అట్లాంటివి చేస్తే ప్రజలు ఊరుకోరు. సో ఇలాంటి నాయకులు సమాధానం చెప్పుకునే కుర్చీలో కూర్చున్నారు కాబట్టి రేపు పబ్లిక్ సమాధానం చెప్పాలి. కాబట్టి పబ్లిక్ మనం ఇబ్బంది పెట్టేలాగా పబ్లిక్ ఇబ్బంది ఎలా చేయొద్దని నేను కూడా సుకుమార్ గారిని కోరుకుంటున్నా. ఇక మీద మంచి మూవీస్ జనాలకు సబ్జెక్ట్ అంటే ప్రజలకు ఒక మంచి మూవీస్ ఇచ్చి, ఇప్పుడు మంచి మూవీ కాదంటున్నారా? అంటే అందులో 50% మంచి అనుకోవచ్చు, 50% అంటే నేను అలా కమర్షియల్గా మాట్లాడితే కూడా మా యువతను కూడా డైవర్ట్ చేసేలాగా. అంటే సినిమా అంటే ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు. మా యువతను మెయిన్గా అట్రాక్ట్ చేసి వాళ్ళని డైవర్ట్ అయ్యేలాగా ఉంది కాబట్టి చేస్తారు. పని చేసుకుంటాడు, చక్కగా పని చేసుకుంటాడు కూడా. ఈ రోజు అరే ఇదే బాగున్నట్టుంది, ఈ స్మగ్లింగే బాగుంది కదా. అసలు ఆ కిల్లి గుట్కనే లేదంతా నార్త్ స్టైలే కదా సార్. ఇట్లా ఓకే, సినిమా లెక్క చూసి వదిలేస్తే బాగుంటది. ఇప్పుడు స్టైల్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా మొదలు పెడతారు. అదే ఇప్పుడు లేరా అని కాదు, కానీ స్టైల్ మొదలు పెడితే యూత్ కూడా మొదలు పెడతారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నాం అంటే దాన్ని మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని సినిమాలా చూసి వదిలేసి ఆ 3 hours లేకపోతే 1 day ఎంటర్టైన్మెంట్గా చూస్తే బాగుంటుంది. అలా చూపించినవి కూడా మంచి మెసేజ్ కూడా ఉన్నాయి. ఆ మంచి మెసేజ్ తీసుకుంటే అయిపోతుంది. కానీ జనాలు అట్లా కాదు కదా, నెగిటివ్ ఎక్కడ తీసుకుంటారు కదా. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేసేటి కానీ, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటి కానీ, తర్వాత ఏదైతే మనం చేసే మూవీ వల్ల సరే మన జేబీ మూవీ లాంటిది ఉన్నది, అలాంటి మూవీలు చేస్తే కొంతమందికి బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది నేను కూడా గ్రామాల్లోకి వెళ్ళి అడుగుతున్నా, విలేజ్లలో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కొంతవరకు అంటే 50% బాగుందంటారు, ఇంకో 50% ఇలా ఉంటున్నారు. అంటే సుకుమార్ అలాంటి డిసిజన్ తీసుకోడు. కాకపోతే ఊరికే సందర్భంలో సరదా చెప్పినట్టుంది. వాళ్ళు డైరెక్టర్లు అండి, మంచిలోనే ఒక మామూలు బండలైనా శిల్పంలాగా వేస్తారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు? అంటే మీ మాటల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది సార్. ఏదో సినిమాలో డైలాగ్ అనుకుంటా, ఈ రోజుల్లో ఎవరు చూస్తారా గాంధీ అని. గాడ్సే అంది ప్రతి ఒక్కళ్ళు అదే సినిమాని క్యాప్షన్ మార్చి చూస్తారు. ఈ సినిమాలు డబ్బు సంపాదించుకోనికో లేకపోతే ఈ మధ్య టీవీ ఛానల్స్ కూడా చాలా మంది చూస్తున్నాం. మేము నెగిటివ్ రోల్స్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు జనాలు అనుకుంటారు. కానీ అంటే మీరు చూపించే దాని వల్లనే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. మీరు మొత్తానికి చూపించకుండా మానేయండి, పాజిటివ్ చూపించండి, మంచిగా చూపించండి, జనాలు రిసీవ్ చేసుకోరా. దానికంటే ఎక్కువ ఫస్ట్ ఏంటంటే ఎందుకు చెడుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే, ఓ ఇది బాగుందండి, ఇప్పటికీ ఈ లోకం ఉంటాం కదా, ఈ లోకం కూడా బాగున్నట్టుంది కదా అని కొంచెం మైండ్ అంతా అలా అయిపోతుంది. కాబట్టి అది చూపించడం మానేస్తే బాగుంటుంది. సో కొంతమందికి సీరియస్గా చెప్పే విషయం అదే. దీన్ని చాలా మంది దాన్ని నీకెందుకురా టీవీలో చూస్తున్నారు అనుకో, నీకెందుకురా మాకు ఈ స్వేచ్ఛ కూడా లేదా, మాకు ఇవి కూడా చూపిస్తావరా అని చెప్పి అనుకుంటారు కావచ్చు. కానీ అది ఎప్పటికైనా చెడే, మంచి చెడుకు దూరం ఉండాలని 10 సార్లు మేము కోరుకునే వ్యక్తులం. చెడు అలవాట్లే కానీ, చెడు ప్రవర్తన కానీ, చెడుకి దగ్గర అవ్వకపోయినా పర్లేదు కానీ చెడుకు బెండ్ అవ్వద్దు, వాటికి దూరం పెట్టాలి. 100% రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. సో చూసారు కదా సుకుమార్ గారు చేసినటువంటి ఈ కమెంట్ ఏదైతే ఉందో, నా జీవితాన్ని వదిలేస్తే సినిమా వదిలేస్తా అంటూ చేసిన కమెంట్. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు, బాయ్.